ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటలలోపే మెలకువ వస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ రావడం సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తే మాత్రం చాలా పొరపాటు. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడు ఇచ్చినటువంటి సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక అసలు కారణం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది. దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అలాగే కొంతమంది అమృతకాలం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో నిద్ర లేచిన వారు వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది. నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోను చూస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోను చూస్తే సకల శుభాలు కలుగుతాయి. అనుకోకుండా ఈ అమృతకాలంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుందని అర్థం. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం ముఖ్యంగా మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే మొట్టమొదటిసారిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవాలి. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితే గోవిందే, ప్రభాతే కరదర్శనం. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి. ఇలా చేస్తే మీకు దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో దేవతలను పూజించడం వల్ల కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో దేవతలందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లోని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం లేవగానే స్నానం చేసి తులసి మొక్కకి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది. దీంతో మీరు త్వరలోనే కుబేర్లు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం 5 గంటలలోపు గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. చదువులో ఎల్లప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు. విద్యలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాబట్టి ఎవరికైతే ఈ సమయంలో మెలకువ వస్తుందో రాబోయే జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని సంకేతం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. ఎంతోమంది మునులు మరియు మహర్షులు ఈ సమయంలోనే జపం చేసేవారు. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు కూడా రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీగా బ్రతుకుతారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. తమ భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది.
ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇళ్లలో కష్టాలు ఉండవు. ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచే వ్యక్తికి సూర్యభగవానుడి ఆశీర్వాదాలు ఉంటాయి. సూర్యుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా కూడా అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువులతో పోలుస్తారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలను నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు కూడా మనుషుల్లో అదృష్టాన్ని నింపి తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి రామాయణంలో కూడా ఒక కథ ఉంది. ఆంజనేయ స్వామి బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడట. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటలలోపు పూజ పూర్తి చేసినా మంచిదే. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సూర్యాస్తం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం 7 గంటలలోపు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి. సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. నిద్రలేచిన తర్వాత మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టకముందు భూమాతకు నమస్కరించాలి. ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ కూడా భూదేవి మోస్తూ ఉంటుంది. కనుక ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్లను కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో దివ్యశక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు మనకు అందిస్తాయి. నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు. అలా చేస్తే మాత్రం వారి దరిద్రం మీకు చుట్టుకున్నట్లే అవుతుంది. మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు తెలియకుండానే మెలకువ వస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.